సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో అధునాతన పాడి క్లీనర్ అండ్ డ్రైయర్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు వాహనాల ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, రైతులకు ధాన్యం పేమెంట్ వెంటనే పడేలా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వెల్కమ్. $1,50,00,000 రైతులకు కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే మినిస్టర్ సార్ అన్నా సార్ ఇంకోటి ఎక్కడ ఇస్తే పోతుంది. ఒక 6 మెప్మా వారి సైడ్ నుంచి రన్ అవుతా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మన 28,000 నుంచి 30,000 క్వింటాల్స్ వరకు ప్రొక్యూర్ చేస్తున్నారు. సహకారం చేయాలి కాబట్టి ఇక్కడ ఎటువంటి కొనుగోలు సమస్య రాకుండా ఉండేదో చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ మరొకసారి ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళా సంఘం నాయకులందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కొంత చేపల మార్కెట్ కూడా చేయాలని కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం పోతా ఉంటుంటే వంటి మామిడి దగ్గర వెజిటబుల్ మార్కెట్ ఎట్లుందో ఇక్కడ కూడా బయట నేను షెడ్ వేసి మరి ఒక నాట్ ఓన్లీ శనివారం ఈ పక్కన గ్రామాలంతా ఫిష్ మార్కెట్ చేస్తూ ఉంటే వచ్చిపోయే వాళ్ళందరూ ఫిష్ కొరకు ఆగే విధంగా నిర్వహణ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి దాన్ని మేము డిస్కస్ చేస్తున్నాం. మీరు అందరూ ముందుకు వస్తే దాన్ని ఏదో మనం పెట్టిన ఆరంభ శూరత్వం లేక మనం పెట్టినాం ఎవడు అమ్మేటోడు లేడు కొనేటోడు లేదంటే ఇబ్బంది అవుతుంది. వేరే కార్యకలాపాలు వాడతారు దాన్ని. అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ఫిషరీస్ ఈ మండల మీ కొత్త ఫిషరీస్ ఆఫీసర్తో మాట్లాడి అన్ని ఫిషరీస్ సంఘాలందరూ కూడా ఒకవేళ మార్కెటింగ్ ఎక్కువ రేటు తోటి అమ్ముకోవడానికి అవకాశం కొంత మెయిన్ రోడ్ కాబట్టి ప్రాజెక్ట్ నుంచి అక్కడ తీసుకుపోయి అమ్ముకునే విధంగా మరి అక్కడ ఒక షెడ్ వేయడానికి కూడా కొంత లేటెస్ట్ అంటే అవసరాలతోటి అక్కడ పడేటువంటి గిరాకీ ఎక్కువ దొరుకుతుంది. బయట అటువంటి కూడా చేపలు ఎక్కువ కొనుక్కొని రూపాయి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అని అడుగుతా ఉన్నాం. మీకు అవసరం ఉంటే వేస్తాం వద్దనుకుంటే ఇక్కడే అమ్ముకున్నాం. నమస్కారం సార్. బర్రెని కొనిచ్చి తలుగు కొనడానికి 5 లక్షలు కావాలంట. 2,20,000 మిషన్ దాన్ని కాపాడడానికి షెడ్ వేయడానికి 5 లక్షల రూపాయలు కావాలంట. కాక ఏదైనా అంతే కదా. ఈరోజు ఆటోమేటిక్ పాడి డ్రైయర్ అదే క్లీనర్కి సంబంధించినటువంటి ఈరోజు శనివారం లోపల మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను కలెక్టర్ గారిని సందర్భంగా కోరడం జరిగింది. ఎక్కడెక్కడైతే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. శనివారం ప్రాజెక్టు కింద ఉంటుంది కాబట్టి కొంత ప్యాడీ బాగా డిపెండెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు కొంత డిసిల్టేషన్ ఆ కాలువ పూడికలు తీయమని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చి వాటిని ఆదేశించి పూడికలు తీసినట్టయితే కొంత దిగుబడి కొంత ఆయకట్టు ఎక్కువ చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేయమని కోరుతా ఉన్నాం. తర్వాత మీ అందరి శుభాకాంక్షలు. మొన్న మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయిపోయింది, పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. దాదాపు 180 కోట్ల చిల్లరతోటి నేను అడగానే జాగా కలెక్టర్ గారు ప్రతిపాదన పంపారు. శాంక్షన్ మనది ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మా మండలికి ఏం రాలే అనుకుంటున్నది నన్ను అనుకుంటా. అదేవిధంగా ఇప్పుడే బస్సు కూడా ఒకటి అడిగినారు. తప్పకుండా డిఎం సిద్దిపేట గారికి నేను కూడా మిమ్మల్ని ఉన్న జేసీ గారు మాట్లాడారు. ఇలా కోరిక రిప్రజెంటేషన్ పంపిస్తాను. నేను కూడా మా ఆఫీస్ ఆర్టీసీ ఓఎస్డీకి చెప్తాను. బస్సు కూడా స్టార్ట్ చేస్తాను. నేను అందరూ కూడా ఇదే కాక ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా అధికారులు కానీ మేము కానీ అవకాశం ఉన్నంత వరకు చేస్తా ఉన్నాం. చిన్న చిన్న సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామాల మునుపటి కంటే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని కార్యదర్శి గ్రామ కార్యదర్శి ఎక్కడ కూడా నీళ్ళ సమస్య లేకుండా కూడా చూసుకునే విధంగా చేస్తూ ఉన్నాం. వెంటనే స్పందిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈ కొన్నటువంటి వస్తువులు